సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 4వ సంవత్సరం కోర్సులో భాగంగా సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న ప్రపంచ దేశాలు, జపాన్, బ్రిటన్, జర్మనీ, కెనడా సహా అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సులో భాగంగా మానవ సమాజం ముందున్న 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతోంది. ఆ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏంటి అంటే, 1 ఉజ్వల భవిష్యత్తు, 2 మహావినాశనం. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన 5000 సంవత్సరాల దైవీ ప్రణాళిక యొక్క కార్యక్రమాల కారణంగా సూక్ష్మ జగత్తులో గత 5000 సంవత్సరాలుగా జరిగిన ఆ ప్రయత్నాల కారణంగా అతి త్వరలో భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొంది సమీప భవిష్యత్తులో భూమి స్వర్గంగా మారుతుంది. ఇది ఉజ్వల భవిష్యత్తు. దీనికి విరుద్ధంగా ఉన్న ఇంకొక పరిస్థితి ఏంటంటే మహావినాశనం. ఆ మహావినాశనం ఏంటంటే, ప్రస్తుతం మానవ సమాజంలో ఉన్న వివిధ వ్యవస్థల వలన, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల యొక్క ఆ విధానాల వలన, వ్యవస్థల వలన రానున్న 16 సంవత్సరాల్లో ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల్లో 190% మంది మానవ జాతి నశించిపోయే అవకాశం ఉంది. భూమి స్వర్గంగా మారే ఉజ్వల భవిష్యత్తు ఉంది. మహావినాశనం సంభవించే ఆ వినాశకర పరిస్థితులు కూడా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్నాయి. ఈ మహావినాశనం వైపు తీసుకెళ్తున్న ఈ వ్యవస్థల స్థానంలో గత 5000 సంవత్సరాలుగా జరుగుతున్న ఆ దైవీ ప్రణాళిక ప్రకారం ప్రాచుర్యాన్ని పొందబోయే వ్యవస్థలు, భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు ఈ మహావినాశనం నుండి మనం తప్పించుకోగలుగుతాం. ఈ 2025 నాటికి, అంటే రానున్న 2 సంవత్సరాల్లోనే ఆ దైవీ ప్రణాళిక సంబంధించిన మార్పుల్ని మనం చాలా స్పష్టంగా గమనిస్తామని అటు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య, ఇటు మాస్టర్కి ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది. అందుచేత ఈ రాబోయే 2 సంవత్సరాల్లోనే, ఈ 2025 నాటికి 2 సంవత్సరాల లోపుగానే భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి అని, ప్రస్తుతం ఉన్న ఈ ప్రాచుర్యంలో ఉన్న వ్యవస్థలు ప్రాచుర్యాన్ని కోల్పోతాయి అని చాలా తరచుగా చెప్పడం జరుగుతుంది. ఈ 2025 నాటికే భూమిని స్వర్గంగా మార్చే ఆ వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థల్లో ఏదైనా ఒక అతిపెద్ద సంక్షోభం ఏర్పడాలి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు ప్రాచుర్యాన్ని కోల్పోవాలంటే వ్యవస్థలు ఏదైనా సంక్షోభం ఏర్పడాలి. అతిపెద్ద సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ ప్రాచుర్యాన్ని కోల్పోయి భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు కూడా ఆల్రెడీ అవి ప్రాచుర్యంలో ఉండాలి. అవి ఒక స్పష్టమైన రూపం ఇప్పటికే సంతరించుకుని ఉండాలి. రాబోయే 1.5-2 సంవత్సరాల్లోనే అవి ప్రాచుర్యం పొందాలంటే అవి కూడా ఈ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలకు ధీటుగానే ఏర్పడి ఉండాలి. ఆ విషయాలు కూడా అనేక రకరకాల సంఘటనల ఆధారంగా, ఉదాహరణల ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. చేత క్రొత్త వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందాలి. ప్రస్తుతం ఉన్న ఈ పాత వ్యవస్థలు ప్రాచుర్యాన్ని కోల్పోవాలంటే ఈ పాత వ్యవస్థల కారణంగా ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడే ఇవి తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రముఖ దేశాల్లో ఏర్పడుతున్న ఆర్థిక మాంద్యం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అటువంటి ఒక అతిపెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉంది అని అనేక మంది ఆర్థిక రంగానికి సంబంధించిన విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఆ అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఎటువంటిది అంటే 2008 ఆర్థిక సంక్షోభం కంటే పెద్దది. 2029లో అమెరికాలో ఏర్పడిన అతిపెద్ద ఆర్థిక సంక్షోభం అంత స్థాయిలో ఏర్పడుతుంది అని అనేక మంది ఆర్థిక రంగ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అటువంటి వాతావరణం ఏ విధంగా ప్రపంచంలో ఉంది అనేది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2000 వరకు ప్రపంచ ఆర్థిక రంగానికి నాయకత్వం వహించిన అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడాలతో కూడిన G7 కూటమి, ఈ గ్రూప్ ఆఫ్ 7 G7 కూటమిని అభివృద్ధి చెందిన దేశాలలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఈ 5 దేశాలు ఉండేవి. అమెరికా ఖండానికి చెందిన అమెరికా, కెనడా,
ఆసియాకి చెందిన జపాను, యూరప్ దేశాలకు చెందిన బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, ఈ 7 దేశాలని G7 దేశాలని చెప్పేవారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఈ ఆర్థిక రంగంలో యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలి, ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉంటే మనం అభివృద్ధి చెందుతాము అనేవి G7 కూటమి ద్వారానే నిర్దేశింపబడేవి. వాటి యొక్క నిర్ణయాల ప్రకారమే ఆర్థిక రంగంలో వచ్చే రకరకాల మార్పుల్ని G7 కూటమి ప్రభావితం చేస్తూ ఉండేది. ఎప్పటి వరకు అంటే 2008 వరకు ఈ G7 కూటమి యొక్క ఆధిపత్యం 2008 వరకు ప్రపంచంలో ఉండేది. కానీ ఎప్పుడైతే 2008 ఆర్థిక సంక్షోభం వచ్చిందో ఆ G7 కూటమితో పాటు G20 కూటమిని, అంటే ప్రపంచంలో ఉన్న 20 దేశాలు, G7లో 7 దేశాలు ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాలు, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఇలాంటి కొన్ని ప్రముఖ దేశాలని కూడా కలుపుకొని ఆ 2008 ఆర్థిక సంక్షోభం దాటడం కోసం అప్పుడు G20 గ్రూపు ఆ ప్రపంచ ఆర్థిక రంగంలో తెర మీదకి వచ్చింది. ఎప్పటివరకు G7 ఆధిపత్యం ఉండేది. ఎప్పుడైతే 2008 ఒక సంక్షోభం వచ్చిందో ఒక అతిపెద్ద మార్పు చేడు చేసుకుంది. ఈ G7 స్థానంలో G20 గ్రూపు ఆర్థిక రంగంలోకి ప్రముఖంగా వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ G20 గ్రూపుకు సంబంధించిన దేశాధినేతలందరూ కలిసి ఏదో ఒక దేశంలో, క్రిందటి సంవత్సరమే మన దేశంలో కలవడం జరిగింది. ఈ G20 నాయకులందరూ కూడా ప్రపంచ ఆర్థిక రంగంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఎటువంటి మార్పులు చేర్పులు మనం చేసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా సహకరించుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళు చర్చించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఈ పాత వ్యవస్థల ప్రాచుర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది అని మనం అనుకుంటున్నాం. ఈ పాత వ్యవస్థలకు నాయకత్వం వహించిన ఆ G7 గ్రూపులోని 4 దేశాల్లో ఆల్రెడీ ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఏర్పడింది. జపాన్, బ్రిటన్, జర్మనీ, కెనడా, ఈ 4 దేశాల్లో కూడా ఆల్రెడీ ఒక ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక ప్రగతికి కొలబద్ద ఏంటంటే జీడిపి పెరుగుదల రేటు. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతోందా ఆర్థికంగా అనే దానికి కొలబద్ద ఏంటంటే ఆ దేశం యొక్క జీడిపి ఎంతగా పెరిగింది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతగా పెరిగింది, ఆ దేశంలో యొక్క వస్తూత్పత్తి, సేవల యొక్క విలువ, ఆ స్థూల జాతీయోత్పత్తి అంటారు జీడిపి, ఎంతగా పెరిగింది అనే దాన్ని బట్టి ఆ దేశం యొక్క ప్రగతిని కొలుస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఈ ఆర్థిక రంగం యొక్క ప్రగతికి కొలబద్ద ఏంటంటే జీడిపి గ్రోత్ రేటు. ఈ జీడిపి గ్రోత్ రేట్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో 2% కంటే తక్కువగా ఉంటే, అంటే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, కెనడా, యూరప్ దేశాలు ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రపంచ ఆర్థిక రంగంలో బలమైన స్థానాలకి బాగా అభివృద్ధి చెందడం వల్ల వాటిని అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను అవలంబిస్తూ మిగతా చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా ఇలాంటి అనేక దేశాలు అదే నమూనాలో అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పారిశ్రామికీకరణ ద్వారా పెద్ద పరిశ్రమలను స్థాపించి వస్తూత్పత్తిని, వస్తు వినియోగాన్ని పెంచి తద్వారా ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించాలి. ఇది ప్రస్తుతం ఉన్న నమూనా. ఈ నమూనా ప్రకారం అనేక దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు బాగా అభివృద్ధి చెందాయి. ఆల్రెడీ ఒక స్థాయికి చేరుకున్నాయి. కాబట్టి అభివృద్ధి విషయంలో ఆయా దేశాల్లో కనీసం 2% అభివృద్ధి ఏటా ఉండాలి. ఆ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంత ఉండాలి అంటే 2% ఉంటే సరిపోతుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా ఇలాంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనీసం మినిమం 5% అభివృద్ధి ఉండాలి, గ్రోత్ రేట్ ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో 2% కంటే తక్కువగా ఉంటే అక్కడ ఆర్థిక మందగమనం ఏర్పడింది అంటారు. అదే చైనా, ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ గ్రోత్ రేట్ అనేది 5% కంటే తక్కువగా ఉంటే ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం ఏర్పడింది అని చెప్తారు. ఆర్థిక మాంద్యం కాదు, ఆర్థిక మందగమనం, స్లో డౌన్ అయింది. అభివృద్ధి చెందిన దేశాల్లో 2% కంటే తక్కువ అయితే ఏమవుతుందంటే అక్కడ నిరుద్యోగం పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే అభివృద్ధి చెందుతున్న మన ఇండియా, చైనా లాంటి దేశాల్లో ఆ గ్రోత్ రేట్ 5% కంటే తక్కువగా ఉంటే ఆర్థిక మందగమనం ప్రారంభమైతే నిరుద్యోగం పెరగడం మొదలవుతుంది. ఈ ఆర్థిక మందగమనమే కాకుండా ఏ దేశంలోనైనా అభివృద్ధి చెందిన దేశంలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశంలో కానీ వరుసగా 2 త్రైమాసికం అంటే 3 నెలలు, ప్రతి 3 నెలలకి ఒకసారి ప్రతి దేశం కూడా మా యొక్క దేశంలో ఈ జీడిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది ప్రకటిస్తూ ఉంటారు. అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ప్రకటిస్తూ ఉంటుంది ప్రతి 3 నెలలకు ఒకసారి.
ఆ 3 నెలల కాలం సాధారణంగా జనవరి టు మార్చి, ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబరు, అక్టోబర్ టు డిసెంబరు. జనరల్గా ఆ 3 నెలల కాలానికి ప్రతి దేశం కూడా మా దేశంలో ఇంత జీడిపి గ్రోత్ రేట్ ఉంది అనేది ప్రకటిస్తూ ఉంటుంది. ఆ గణాంకాల ఆధారంగా ఆ దేశంలో యొక్క ప్రగతి ఎలా ఉంది కొలుస్తూ ఉంటారు. ఈ త్రైమాసిక కాలం కొన్ని దేశాల్లో మారుతూ ఉంటుంది. కొన్ని దేశాలు ఫిబ్రవరి టు ఏప్రిల్ పెట్టుకోవచ్చు, జనవరి టు మార్చి బదులు. కొన్ని దేశాల్లో మారుతూ ఉంటుంది. కానీ జనరల్గా ఈ 3 నెలల కాలాన్ని జనవరి టు మార్చి, ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్ ఫాలో అవుతూ ఉంటారు త్రైమాసికాలు. ఆ 4 త్రైమాసికాలు. ఈ 4 త్రైమాసికాల్లో ఏదైనా 2 త్రైమాసికాల్లో వరుసగా కనుక జీడిపి గ్రోత్ పెరగకుండా తగ్గితే ఆ దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని చెప్తారు. ఒక దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది అనేది ఎప్పుడు చెప్తారు అంటే సాంకేతికంగా, టెక్నికల్గా చెప్తూ ఉంటారు. వరుసగా 2 త్రైమాసికాల్లో 2-3 నెలల్లో అంటే మొత్తం మీద 6 నెలల కాలంలో ఆ దేశం యొక్క జీడిపి గ్రోత్ కనుక అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే తగ్గినప్పుడు వరుసగా 2 త్రైమాసికాల్లో అప్పుడు ఆ దేశం ఆర్థిక మాంద్యం ఏర్పడింది అంటారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 5% గ్రోత్ రేట్ ఉంటే సరిపోతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో అనుకున్నప్పటికీ కూడా చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు చాలా కాలం పాటు 10% కంటే ఎక్కువ గ్రోత్ రేటు సాధించాయి. మన దేశం కూడా ప్రస్తుతం 7% కంటే ఎక్కువ అభివృద్ధి గత 2 త్రైమాసికాలకు చూసుకుంటే 7% కంటే ఎక్కువ గ్రోత్ రేటు ఉంది. ఆ గ్రోత్ రేటు కొన్ని సందర్భాలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, కొన్ని సందర్భాలు తగ్గుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఆర్థిక మాంద్యం కూడా రావచ్చు. అలా అది సైక్లిక్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు. అలా గ్రోత్ రేట్ బాగా ఎక్కువ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ బాగా ఎక్కువ అవుతుంది, తగ్గుతుంది. ఆ సైక్లిక్ ప్రాసెస్లో అప్పుడప్పుడు ఆర్థిక మాంద్యం కూడా వస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలు ఏమవుతుంది అంటే ఈ ఆర్థిక మాంద్యం కాస్త ఆర్థిక సంక్షోభంగా మారుతుంది. ఆర్థిక మాంద్యంలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల ఆ దేశం ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కుతుంది. ఆ నిరుద్యోగ సమస్య అది పెరిగినా మళ్ళీ సర్దుకుంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలు ఏమవుతుందంటే ఆర్థిక మాంద్యం కాస్త ఆర్థిక సంక్షోభంగా మారి వ్యాపార సంస్థలు దివాళా తీయడం, చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, నిరుద్యోగం బాగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఆర్థిక సంక్షోభం పీరియడ్లో. ఇటీవల కాలంలో అటువంటి ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడు వచ్చాయంటే 2008లో అమెరికా కేంద్రంగా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అమెరికాలో ఆ బ్యాంకులు అర్హత లేని వాళ్ళు కూడా విపరీతంగా అప్పులు ఇవ్వడం వల్ల ఆ అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు తీర్చలేక కొన్ని ప్రముఖ బ్యాంకులు మూతపడడం వల్ల ఒక అతిపెద్ద సంక్షోభం ఏర్పడి అది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. 2008 ఆర్థిక సంక్షోభం అంటారు. అదేవిధంగా 2020 తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం వలన అప్పుడు కూడా ఒక ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ 2008, 2020 ఆర్థిక మాంద్యం కాదు, ఆర్థిక సంక్షోభాలుగా మారాయి. తర్వాత ఇప్పుడు ఏర్పడుతున్న ఆర్థిక మాంద్యం, ప్రపంచంలో అనేక దేశాల ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఈ ఆర్థిక మాంద్యం ఆ చక్రీయ క్రమంలో ఆ సైక్లిక్ ప్రాసెస్లో ఏర్పడే ఆర్థిక మాంద్యం కాదు. ఆ 2008 ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి, 2020 ఆ కోవిడ్ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు విపరీతంగా అప్పులు చేయడం వల్ల ఇప్పుడు ఏర్పడే ఆర్థిక మాంద్యం ఆర్థిక సంక్షోభంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని ఆ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఆర్థికవేత్తల యొక్క అంచనా ప్రకారం ఈ జీడిపిలో అప్పు శాతం ఏ దేశానికైనా ఉన్న అప్పుని ఆ దేశం యొక్క జీడిపితో పోలుస్తూ ఉంటారు. ఆ సంవత్సరం మొత్తం మీద ఆ దేశంలో ఎంత జీడిపి ఉంది, ఆ జీడిపితో పోల్చుకుంటే ఆ దేశానికి ఉన్న మొత్తం అప్పు ఎంత ఉంది, ఈ జీడిపితో అప్పును పోల్చి ఆ దేశం యొక్క అప్పు పరిమితికి లోబడుందా, పరిమితికి మించుందా అనేది లెక్కిస్తూ ఉంటారు. ఈ ఆర్థికవేత్తల యొక్క అంచనా ప్రకారం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ జీడిపితో పోల్చుకున్నప్పుడు అప్పు 100% మించినప్పుడు, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీడిపితో పోల్చుకున్నప్పుడు అప్పు 65% మించినప్పుడు ఆర్థిక మాంద్యం కనుక ఏర్పడితే అది ఆర్థిక సంక్షోభంగా మారుతుంది అనేది వాళ్ళ యొక్క అంచనా. ఆర్థిక మాంద్యం అప్పుడప్పుడు ఏర్పడుతుంది. 3 నెలల్లో లేదా 6 నెలలు ఆర్థిక మాంద్యం ఏర్పడినా తర్వాత ఆ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక మాంద్యం నుండి ఆ దేశాలు గట్టెక్కుతాయి. కానీ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు. కానీ ఈ ప్రభుత్వం యొక్క అప్పు కనుక అభివృద్ధి చెందిన దేశాల్లో 100% దాటినప్పుడు, అభివృద్ధి చెందుతున్న చైనా, ఇండియా లాంటి దేశాల్లో 60% దాటినప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి అప్పు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు అప్పు పెంచడం ద్వారా
ఆ ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని దాటడానికి ప్రయత్నం చేసినా అది చివరికి ఒక ఆర్థిక సంక్షోభంగా మారుతుంది అనేది అంతర్జాతీయంగా ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క ఒక అంచనా. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం కొన్ని ప్రముఖ దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉంది, వాటి యొక్క ప్రభుత్వం అప్పు ఎలా ఉంది అనేది కనుక మనం పరిశీలిస్తే ఈ ప్రస్తుతం ఏర్పడుతున్న ఆర్థిక మాంద్యం ఆర్థిక సంక్షోభంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. జపాన్ యొక్క ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే జపాన్ యొక్క జీడిపి వృద్ధి రేటు గత 2 త్రైమాసికాలు చూస్తే Q3 అంటే 3వ త్రైమాసికంలో -3.3% వృద్ధి నమోదైంది. మైనస్ అంటే అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 3.3% ఆ జీడిపి తగ్గింది జపాన్ది. అలాగే 4వ త్రైమాసికంలో Q4లో -0.4% తగ్గింది. ఆ వరుసగా 2 త్రైమాసికాల్లో కూడా అక్కడ జీడిపి వృద్ధి రేటు తగ్గింది కాబట్టి జపాన్లో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని టెక్నికల్గా చెప్తున్నారు. జపాన్లో టెక్నికల్గా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఎందుకంటే వరుసగా 2 త్రైమాసికాల్లో వృద్ధి రేటు తగ్గిపోయింది కాబట్టి. మరి జపాన్ యొక్క ప్రభుత్వ అప్పు ఎలా ఉంది అంటే 1990 నాటికి జపాన్ యొక్క ప్రభుత్వ అప్పు ఆ జీడిపితో పోల్చుకుంటే 70% ఉంది. 1960 నుండి 1980 వరకు జపాన్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి 10 నుండి 15% గ్రోత్ రేట్ను సాధించింది జపాన్. ఆ 1980 నాటికి పరిస్థితి ఏంటి అంటే అతి త్వరలో జపాను అమెరికాని అధిగమించి ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి ఎగబాకుతుంది అనే పరిస్థితి 1980 నాటికి ఏర్పడింది. ఎప్పుడైతే తన స్థానాన్ని దాటేస్తుంది జపాన్ అనే పరిస్థితి ఏర్పడిందో అమెరికా ఆ జపాన్ మీద ట్రేడ్ వార్ మొదలుపెట్టి రకరకాల ఆంక్షలు పెట్టి జపాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే చైనా అధిగమిస్తుంది అని చైనాతో ట్రేడ్ వార్ స్టార్ట్ చేసి చైనాని కట్టడి చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తుందో 1980 ప్రాంతంలో జపాన్ విషయంలో కూడా అమెరికా ఆ విధంగానే చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ట్రేడ్ వార్ పెట్టి పరిమితులు రకరకాల ఆంక్షలు పెట్టడం జరిగిందో అమెరికా జపాన్ మీద, జపాన్ యొక్క వృద్ధి రేటు తగ్గిపోయింది. బాగా ఆర్థిక మందగమనం ఏర్పడింది అక్కడ. ఆ ఆర్థిక మందగమనాన్ని దాటి ఆర్థిక మాంద్యం దాటి ఆ పరిస్థితిని సరిచేయడానికి ఏం చేసిందంటే 1990 నుంచి ఆ 90 నాటికే 70% చేరుకుంది జపాన్ యొక్క అప్పు. అక్కడి నుంచి కూడా ప్రతి ఏటా అంటే ప్రపంచ దేశాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడున్న ఆర్థిక విధానాలు అది అని కనుక మనం గమనిస్తే జపాన్ యొక్క పరిస్థితి అన్ని దేశాలకు ఏర్పడబోతోంది. ఈ ఆర్థిక విధానాలు కనుక ఏర్పడితే జపాన్ ఏ విధంగా ఆర్థిక ఊబిలోకి ఇరుక్కుందో, అప్పుల ఊబిలో ఇరుక్కుందో అదే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఆర్థికవేత్తల యొక్క అంచనా. 1990లో 70% ఉంటే ప్రభుత్వ అప్పు జీడిపితో పోల్చుకుంటే 2007 నాటిగా 173% పెరిగింది. జపాన్ ఆర్థిక రంగం యొక్క ప్రగతి 1990 నుంచి నిలిచిపోయింది. 2000 నుంచి ఇంకా క్షీణించడం మొదలైంది. ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాను ప్రస్తుతం 4వ మొన్నటి ఆర్థిక మాంద్యం కారణంగా జర్మనీ కంటే క్రిందకి దిగిపోయి 4వ స్థానానికి దిగజారిపోయింది. అన్ని దేశాల యొక్క జీడిపి పెరుగుతున్నాయి కానీ జపాన్ది మాత్రం 2000 సంవత్సరం తర్వాత, ముఖ్యంగా 2007 తర్వాత చూసుకుంటే ప్రతి ఏటా క్షీణిస్తుంది. మొత్తం మీద చూసుకున్నా క్షీణించింది. అప్పు మాత్రం పెరుగుతోంది. ఎప్పుడైతే జీడిపి తగ్గుతుందో ఆ కంపేర్ చేసుకున్నప్పుడు అప్పు కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ ఉన్న జీడిపిని నిలబెట్టడానికి, ఉన్న వ్యవస్థని సక్రమంగా వెళ్ళేలా చేయడానికి అప్పటి నుంచి జపాను ఏటా అప్పు పెంచుకుంటూ వెళుతోంది. 2007 నాటికి 173% పెరిగితే 2019 నాటికి 236% చేరుకుంది. ఆ కోవిడ్ కారణంగా సడన్గా ఒక సంవత్సరంలోనే ఇంకొక 23% అప్పును పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎంత ఉంది అంటే 2022 నాటికి 264% చేరుకుంది ప్రభుత్వం యొక్క అప్పు, జపాన్ ప్రభుత్వం యొక్క అప్పు. అంటే సాధారణంగా 100% మించితేనే ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది అని. కానీ ఇంత అప్పు చేసిన జపాన్ ఎందుకు మనగలుగుతోంది అంటే అవన్నీ ఇంటర్నేషనల్గా చాలామంది అవుతుంది. అవన్నీ ఇతర దేశాల్లో పెట్టుబడిగా పెట్టి ఆ ఇతర దేశాలతో వ్యాపారం చేస్తూ ఉండడం వల్ల జపాను నిలదొక్కుంది. కానీ అదే అభివృద్ధి చెందిన దేశం అయితే, అభివృద్ధి చెందిన దేశం కాబట్టి జపాన్ నిలదొక్కుంటుంది. ఆ ఎన్నకి వాల్యూ కూడా ఉంది జపాన్ యొక్క కరెన్సీకి అంతర్జాతీయంగా. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆ పరిస్థితి ఉండదు. ఈ పాటికి ఆ దేశాలు దివాళా తీసుండేవి, ఆర్థికంగా బాగా నష్టపోయి ఉండేవి. కానీ ఇంత 264% అప్పు చేరుకోవడం వల్ల
అక్కడ సంక్షోభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఆర్థికవేత్తల యొక్క అంచనా. ఇంకా నానాటికి కూడా జపాన్ యొక్క ఆర్థిక రంగం దిగజారిపోతుంది ఆర్థిక పరిస్థితి అని. జపాన్ విషయంలో మాస్టర్కి ఇచ్చిన ఒక ప్రిడిక్షన్ కూడా ఉంది. జపాన్ సర్వనాశనం అవుతుంది అన్నారు ఆయన 1999లోనే. 99 తర్వాత జపాన్ యొక్క పరిస్థితి చూసుకుంటే అప్పులు పెరుగుతున్నాయి ప్రతి ఏటా. ఏదో ఒక రోజు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం అక్కడ ఉంది. ఆ పూర్తిగా ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశం పూర్తిగా తన ఆర్థిక విధానాన్ని మార్చుకునే పరిస్థితి జపాన్లో ఏర్పడి ఉంది ప్రస్తుతం. బ్రిటన్ ఆర్థిక రంగాన్ని కనుక చూసుకుంటే ఆ 3వ త్రైమాసికంలో బ్రిటన్ యొక్క ఆర్థిక వృద్ధి రేటు -0.1% ఉంటే 4వ త్రైమాసికంలో -0.3 గ్రోత్ రేట్ ఉంది. అంటే వరుసగా 2 త్రైమాసికాల్లో ఈ ప్రతివృద్ధి నమోదు అవడం వల్ల, గ్రోత్ రేట్ తగ్గిపోవడం వల్ల టెక్నికల్గా బ్రిటన్లో కూడా ఈ ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది. ఈ బ్రిటన్ ప్రభుత్వం యొక్క అప్పును చూస్తే 2007 నాటికి 2008 ఆర్థిక సంక్షోభం రాకముందు ప్రభుత్వం అప్పు జీడిపితో 36% ఉంది. కానీ ఆ 2008 ఆర్థిక సంక్షోభాన్ని దాటడానికి ప్రభుత్వం అప్పు చేసి రకరకాల పథకాలను ప్రవేశపెట్టి ఆర్థిక రంగాన్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేయడం వల్ల, ప్రభుత్వం తన ఖర్చును పెంచుకోవడం వల్ల 2019 వచ్చేసరికి జపాన్ ఈ బ్రిటన్ యొక్క అప్పు ఎంత ఉందంటే 80% చేరుకుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో 36% నుంచి 85%కి బ్రిటన్ అప్పు పెరిగింది. ఆ ఆర్థిక మాంద్యం 2008 ఆర్థిక సంక్షోభం నుండి దాటడానికి చేసిన ప్రయత్నాల వల్ల. ఆ నెక్స్ట్ ఇయర్ 2020లో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు సడన్గా ఇంకొక 12% అప్పు చేయాల్సి వచ్చింది బ్రిటన్ గవర్నమెంట్. 85 నుంచి 97%కి పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ అప్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ ఆర్థిక రంగాన్ని ఉత్తేజపరచడానికి చేసిన ప్రయత్నాల వల్ల 2022 నాటికి అప్పు పెరగకుండా అదే జీడిపి పెరిగింది. జీడిపి ఎంత పెరుగుతుందో అప్పు కూడా అంతే పెరిగింది అప్పటి నుంచి అదే శాతంతో. అంచేత నిలకడగా ఉంది. ఈ 2022 ఈ 2 సంవత్సరాల్లో కనుక బ్రిటన్ ఆర్థిక రంగంలోని అప్పుని, బ్రిటన్ ప్రభుత్వం యొక్క అప్పుని కనుక చూస్తే 97% దగ్గర నిలకడగా ఉంది. ఆర్థికవేత్తల యొక్క అంచనా ప్రకారం ఇప్పుడు అక్కడ ఆర్థిక మాంద్యం అనేది చిన్న స్థాయిలోనే వచ్చింది. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తే అక్కడ ఈ ఆర్థిక మాంద్యం ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల్లోని ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి 97% అప్పుతో ప్రభుత్వం ఉంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. ముందు ప్రపంచవ్యాప్తంగా కనుక ఆర్థిక మాంద్యం వస్తే ఈ అప్పు పెరిగిపోతుంది, జీడిపి తగ్గుతుంది, ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం బ్రిటన్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. జర్మనీ కనుక చూసుకుంటే జర్మనీ యొక్క వృద్ధి రేటు 3వ త్రైమాసికంలో -0.2% ఉంటే 4వ త్రైమాసికంలో -0.2% ఉంది. అంచేత టెక్నికల్గా జర్మనీలో కూడా ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడి ఉంది ప్రస్తుతం. ప్రభుత్వం యొక్క అప్పు కనుక చూసుకుంటే 2007 నాటికి 66% ఉంది. ఈ 2007ని ప్రముఖంగా మనం పట్టించుకోవడం దేనికి అంటే ఈ 2008 ఆర్థిక సంక్షోభం ముందు ఏ దేశం యొక్క అప్పు ఎంత ఉంది, తర్వాత ఎంత పెరిగింది, ఇది కంపేర్ చేస్తే అది మనకి విషయం బాగా అర్థమవుతుంది. కాబట్టి 2007 నాటికి 66% ఉన్న అప్పు ఆ ఆర్థిక మాంద్యాన్ని 2008 ఆర్థిక మాంద్యాన్ని దాటడానికి జర్మనీ చేసిన ప్రయత్నం వల్ల 2010 నాటికి 82%కి పెరిగింది. అంటే 14% అప్పు పెరిగింది 3 సంవత్సరాల్లో. కానీ జర్మనీ ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎగుమతులు చేసే దేశం. అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక ప్రముఖ స్థానం జర్మనీ కూడా. అంచేత జర్మనీ తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక రంగాన్ని అది ఉత్తేజపరచడం వల్ల 2019 నాటికి 60%కి అప్పును తగ్గించుకోగలిగింది. అభివృద్ధి చెందిన దేశాలను కనుక అభివృద్ధి చెందుతున్న దేశాలను కనుక మనం చూస్తే చాలా అతి కొద్ది దేశాలు మాత్రమే అప్పును తగ్గించుకున్న ఉదాహరణలు కనిపిస్తాయి మనకి 2008 తర్వాత. అటువంటి దేశాల్లో జర్మనీ ఒకటి. 2010కి 82%కి అప్పు చేరుకున్నప్పటికీ 2019కి 60%కి తగ్గింది. కానీ ఆ కరోనా వైరస్ రావడం వల్ల సడన్గా అది ఇంకొక 9% చేయాల్సి వచ్చింది. అప్పు మళ్ళీ 69%కి చేరుకుంది. కానీ తర్వాత జీడిపి రేటు పెరగడం, అప్పు నిలకడగా ఉండడం వల్ల 2020 చివరి నాటికి 2022 చివరి వరకు ఈ ప్రపంచ దేశాల యొక్క అప్పు ఎంత ఉంది అనేది మనకి గణాంకాలు లభిస్తున్నాయి. 2023 ఇంకా లభించట్లేదు. 2022తో కనుక చూస్తే జర్మనీ యొక్క అప్పు 66% ఉంది. సో పర్వాలేదు, ఒక అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఆ దేశం వరకు కనుక ఆర్థిక మాంద్యం ఉంటే
ఆ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోగలుగుతుంది. కానీ అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఏర్పడితే, ఆర్థిక సంక్షోభం కనుక ఏర్పడితే, జర్మనీ ఎగుమతుల మీద ఆధారపడిన దేశం కాబట్టి జర్మనీలో కూడా సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కెనడా యొక్క ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే ఆ రెండవ త్రైమాసికంలో ఆ వృద్ధి రేటు 1.4% ఉంటే మూడవ త్రైమాసికంలో -1.1% తగ్గిపోయింది. నాలుగో త్రైమాసికం యొక్క ఫలితాలు ఇంకా అది వెలువడాల్సి ఉంది. ఆ రెండు త్రైమాసికాలు కనుక చూసుకుంటే ఒక దాంట్లో కొద్దిగా గ్రోత్ రేట్ ఉన్నప్పటికీ కూడా ఆ మూడవ త్రైమాసికంలో 1.1% ప్రతివృద్ధి నమోదైంది. మొత్తం మీద అక్కడ కూడా ఆర్థిక మాంద్యం యొక్క పరిస్థితులు ఏర్పడున్నాయి కెనడాలో. కెనడా యొక్క అప్పును కనుక చూస్తే 2007 నాటికి 67% ఉంటే 2019 నాటికి 87% పెరిగింది. ఆ ఆర్థిక సంక్షోభం వల్ల, 2008 ఆర్థిక సంక్షోభం వల్ల. ఈ కరోనా వైరస్ వల్ల వచ్చిన ఆర్థిక సంక్షోభంలో 87% నుండి కేవలం ఒక సంవత్సరంలోనే 118% అప్పు పెరిగింది, ప్రభుత్వం యొక్క అప్పు. దానికి ఒక మెయిన్ కారణం ఒకవైపు జీడిపి తగ్గడం, రెండో వైపు అప్పు ఎక్కువ చేయాల్సి రావడం. అంచేత అది సడన్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా 2019, 2020 ప్రభుత్వాల యొక్క అప్పును మనం పోల్చి చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పు చాలా విపరీతంగా పెరిగింది. తర్వాత కొంచెం మేనేజ్ చేయగలిగిన కొన్ని దేశాల్లో అప్పు తగ్గింది. కానీ అమెరికా లాంటి దేశాలు, అమెరికా, ఇండియా, జపాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు మాత్రం అప్పుతోనే ఆ జీడిపిని నిలబెడుతున్నాయి. ఈవెన్ 2020 తర్వాత కూడా. కెనడా తగ్గించుకోగలిగింది. 2020లో సడన్గా అప్పు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత జీడిపి వృద్ధి రేటు పెరగడం, ఆ జీడిపి వృద్ధి రేటు కంటే అప్పు యొక్క వృద్ధి రేటు తక్కువగా ఉండడం వల్ల 2022 నాటికి 107% అప్పు తగ్గింది. 118 నుంచి 107కి కెనడా విషయంలో. ఇటలీ విషయంలో ఆర్థిక రంగాన్ని చూస్తే మూడవ త్రైమాసికంలో 0.1% ఉంటే గ్రోత్ రేటు, నాలుగవ త్రైమాసికంలో 0.5% ఉంది. అది మైనస్ గ్రోత్ రేట్ కాదు, కానీ ఆల్మోస్ట్ ఆర్థిక మాంద్యం పరిస్థితే. ఆర్థిక మందగమనం యొక్క తీవ్రస్థాయి అది. ఆర్థిక మాంద్యానికి, టెక్నికల్ ఆర్థిక మాంద్యానికి అతి సమీపంగా ఉంది ఇటలీ. ప్రస్తుతం అక్కడ ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వం యొక్క అప్పు కనుక చూసుకుంటే 2007 నాటికి 104% ఉంటే 2019 నాటికి 134% పెరిగింది. ఆ 2011లో ఒక ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది ఇటలీలో. యూరోజోన్ సంక్షోభం అంటూ ఉంటారు. 2020 నాటికి 155% పెరిగింది అప్పు. ఆల్రెడీ ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది, అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఇటలీ ఎదుర్కొంది. ఆ యూరోపియన్ యూనియన్ యొక్క సహకారం వల్ల అది ప్రస్తుతం నెట్టుకొస్తోంది. 2020 నాటికి ఆ కరోనా వైరస్ కారణంగా ఒక 21% అప్పు పెరిగింది, 155% పెరిగి 2022 నాటికి కొంచెం తగ్గింది. ఆ జీడిపి గ్రోత్ రేటు పెరగడం, అప్పు నిలకడగా ఉండడం వల్ల ప్రస్తుతం ఇటలీ యొక్క అప్పు ఎంత ఉందంటే 142%. కానీ 100% కంటే చాలా ఎక్కువ. అక్కడ కనుక ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడితే అది ఆర్థిక సంక్షోభంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్ యొక్క ఆర్థిక రంగాన్ని చూస్తే మూడవ త్రైమాసికంలో 0.6% పెరిగితే, నాలుగవ శాతంలో 0.7% వృద్ధి రేటు ఉంది. ప్రస్తుతం వృద్ధి రేటు ఉన్నప్పటికీ కూడా త్వరలో జపాన్లో కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే విశ్లేషణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పు కనుక చూస్తే 2007 నాటికి 65% ఉంటే 2019 నాటికి 97% పెరిగింది. ఆ 2008 ఆర్థిక సంక్షోభం కారణంగా అప్పులు పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఫ్రాన్స్ కూడా 2019కి 97% పెరిగితే 2020 నాటికి 115% పెరిగింది. ఆ ఒక సంవత్సరమే 18% పెరిగింది. ఆ తర్వాత ఈ జీడిపి గ్రోత్ రేటు పెరిగి అప్పు నిలకడగా ఉండడం వల్ల 2022 నాటికి 112% అప్పు శాతం ఉంది జీడిపితో పోల్చుకుంటే. ఏదైనా ఆ థ్రెషోల్డ్ ఆ 100% కంటే ఎక్కువగానే ఉంది ఫ్రాన్స్లో కూడా. ఇప్పుడు కనుక ఫ్రాన్స్లో ఆర్థిక మాంద్యం ఏర్పడితే అది ఆర్థిక సంక్షోభంగా మారే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అమెరికా యొక్క ఆర్థిక రంగాన్ని చూస్తే మూడవ త్రైమాసికంలో 4.9% వృద్ధి రేటు ఉంటే నాలుగవ త్రైమాసికంలో 3.3% ఉంది గత సంవత్సరం. లాస్ట్ ఇయర్ అమెరికాలో రిసెషన్ ఏర్పడుతుందని అనేక మంది ఆర్థికవేత్తలు అంచనా వేయడం జరిగింది. కానీ విచిత్రంగా ఆర్థిక మాంద్యాన్ని అమెరికా తప్పించుకుంది. దానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం విపరీతంగా అప్పు పెంచడం, ఆ కరెన్సీ చాలా అందుబాటులో ఉండడం, రకరకాల కారణాలతో ఆర్థిక మాంద్యం రాకుండా
అప్పులు పెంచుకోవడం ద్వారా అమెరికా ప్రభుత్వం దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ కూడా మొత్తం సంవత్సరం మీద 2.5% వృద్ధి రేటును సాధించింది అమెరికా. కానీ 2024లో గ్యారంటీగా అక్కడ ఆర్థిక మాంద్యం వస్తుంది అనే అంచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఆర్థిక మాంద్యం వల్ల 40% వరకు అమెరికా స్టాక్ మార్కెట్ పడిపోయే అవకాశం ఉంది అనే విశ్లేషణలు కూడా చాలామంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ గ్రోత్ రేట్ ఉన్నప్పటికీ కూడా ఒక ఆర్థిక మాంద్యం కాదు, ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రభుత్వం యొక్క అప్పు కనుక చూసుకుంటే 2007 నాటికి 63% ఉంది ప్రభుత్వం యొక్క అప్పు. ఆ 2008 ఆర్థిక సంక్షోభం అమెరికా కేంద్రంగానే ఏర్పడింది కాబట్టి, అక్కడే ప్రధానంగా ఏర్పడింది కాబట్టి ఆ ఆర్థిక సంక్షోభాన్ని దాటడానికి అప్పు పెంచుకుంటూ అప్పటి నుంచి విపరీతంగా పెంచుకుంటూ వస్తుంది అమెరికా. 2019 నాటికి 107% పెరిగింది. 2020 నాటికి 128% పెరిగింది. ఆ సంవత్సరం కాలంలోనే 21% అప్పు చేసి ఆ ప్రజలకి అక్కడ ఉండే వ్యాపార సంస్థలకి కూడా ఆర్థికంగా అమెరికా ఆదుకోవడం జరిగింది. అమెరికా చేసిన ప్రయత్నాల వల్ల జీడిపి గ్రోత్ రేట్ కూడా బాగా పెరిగి మిగతా దేశాలతో పోల్చుకుంటే 2022 నాటికి అమెరికా యొక్క అప్పు శాతం తగ్గలేదు సరికదా, ఇంకో 2% పెరిగింది. అంటే ఉన్న వ్యవస్థ నిలబెట్టడానికి అమెరికా ప్రస్తుతం ఏం చేయాల్సి వస్తుంది అంటే అప్పుని అలా పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది, జపాన్ చేసినట్టు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం వస్తే ఏమవుతుందంటే అయితే ఆర్థిక సంక్షోభంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చైనా కనుక పరిస్థితి చూస్తే 3వ త్రైమాసికంలో 4.9 వృద్ధి శాతం ఉంటే 4వ త్రైమాసికంలో 5.2% వృద్ధి రేటు ఉంది. ఈ అభివృద్ధి చెందుతున్న దేశం చైనా. ఇక్కడ మినిమం 5% వృద్ధి రేటు ఉన్నప్పుడే నిరుద్యోగం పెరగకుండా ఉంటుంది. 5% కంటే తగ్గితే నిరుద్యోగం పెరగడం ప్రారంభమవుతుంది. ఆర్థిక మాంద్యం వస్తే సంక్షోభం ఏర్పడుతుంది. ఈ అప్పు పరిస్థితి కనుక చూసుకుంటే ఆ 5% వృద్ధి రేటుని నిలబెట్టడానికి చైనా ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే జపాన్ ప్రభుత్వం లాగా అప్పుని విపరీతంగా పెంచుకుంటూ వెళుతుంది. 2007లో 29% మాత్రమే అప్పు ఉంది చైనా ప్రభుత్వానికి, 30% లోపు. 2019 వచ్చేసరికి 60% పెరిగింది. 2020 ఆ కరోనా వైరస్ కారణంగా 10% పెరిగింది. 2022లో అది 80% పెరిగింది. ఆ కరోనా వైరస్ తర్వాత అప్పు విపరీతంగా వేగంగా పెరిగిన దేశం ఏది అంటే చైనా. 70 నుంచి 80% పెరిగింది. అనేక దేశాలు కొద్ది గొప్ప తగ్గాయి జీడిపి పెరగడం వల్ల. కానీ చైనా విషయంలో ఆ గ్రోత్ రేట్ని 5% గ్రోత్ రేట్ని నిలబెట్టుకోవడానికి చైనా విపరీతంగా ఖర్చు చేస్తూ ఉండడం వల్ల ఆ చైనా ప్రభుత్వం యొక్క అప్పు 70 నుంచి 80% పెరిగింది 2020 నుండి 2022 వరకు చూసుకుంటే. మన దేశం యొక్క ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే 3వ త్రైమాసికంలో 7.8 వృద్ధి రేటు ఉంటే 4వ త్రైమాసికంలో 7.6 వృద్ధి రేటు ఉండి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన దేశంగా మన దేశం ప్రస్తుతం పరిగణింపబడుతోంది. కానీ ఇది కూడా అప్పుల ఆధారంగానే చేస్తుంది మన దేశం కూడా. 2007లో కనుక చూస్తే 71% అప్పు ఉంటే 2014 నాటికి 67%కి అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ తగ్గించగలిగింది, ఒక 4%. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా 2008 ఆర్థిక సంక్షోభాన్ని దాటడానికి అప్పులు చేస్తే ఆ 2008 ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం మన దేశం మీద అంతగా లేకపోవడం వల్ల 2014 నాటికి ఆ 71% నుండి 67%కి మన ప్రభుత్వం యొక్క అప్పు తగ్గింది. ఈ 2014లో వచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ అంతర్జాతీయ ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలని చాలా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. అప్పులతో అభివృద్ధి అనేది గుజరాత్ నమూనా అని చెప్తూ ఉంటారు కదా, గుజరాత్ యొక్క అభివృద్ధి నమూనా ఏంటంటే విపరీతంగా అప్పులు చేసి అభివృద్ధి డెవలప్ చేయడం. అంచేత 2014 నుంచి 2019 వచ్చేసరికి 75%కి పెరిగింది అప్పు. ఆ కరోనా వైరస్ సందర్భంగా 89% పెరిగింది. ఆ ఒక సంవత్సరంలోనే 14% పెరిగింది మన దేశం యొక్క అప్పు. ఆ తర్వాత 2022 నాటికి 2% తగ్గింది. ఆ ప్రస్తుతం ఆ జీడిపి వృద్ధి రేటుని అప్పులు చేస్తూ కూడా మెయింటైన్ చేయడానికి మన దేశం కూడా ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయంగా కనుక ఈ ఆర్థిక సంక్షోభం వస్తే ఆ ప్రభావం మన దేశం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మన సాఫ్ట్వేర్ ఎగుమతులకి అమెరికా, యూరోప్ దేశాల మీద ఎక్కువగా మనం ఆధారపడి ఉండడం వల్ల ఆల్రెడీ యూరోప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఆ ప్రభావం ఇప్పటికే మన ఐటీ రంగం మీద కనిపిస్తోంది. రేపు అమెరికాలో కనుక ఆర్థిక మాంద్యం కానీ ఆర్థిక సంక్షోభం కానీ ఏర్పడితే ఇక్కడ కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రస్తుతం ఈ జపాన్, బ్రిటన్, జర్మనీ, కెనడా దేశాల్లోనే కాకుండా
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, థాయిలాండ్, మలేషియా, డెన్మార్క్, ఐర్లాండ్, ఫిన్లాండ్, మాల్టా, రొమేనియా, కొలంబియా, ఈక్వెడార్, లిథువేనియా లాంటి అనేక దేశాల్లో ఈ ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. ఒక యూరోపా దేశాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం పరిస్థితులు చాలా క్లియర్గా ఏర్పడి ఉన్నాయి. ఇది 2-3 ఏళ్ల నుంచి ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వస్తుంది అని. ఆ ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రపంచ దేశాలను ఆవరిస్తున్న ఈ ఆర్థిక మాంద్యం కనుక రానున్న సంవత్సరాలు ఆర్థిక సంక్షోభంగా మారితే ఏమవుతుందంటే, ఈనాటి ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని కోల్పోతాయి. ఈనాటి ఆర్థిక విధానాలు ఎలాంటివి అంటే, ఈ జీడిపి గ్రోత్ రేట్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ గ్లోబల్ వార్మింగ్ని పెంచుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. ఆ గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొలది కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. అంచేత ఒకవేళ ఆర్థిక సంక్షోభం వస్తే ఏమవుతుందంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ని, ప్రకృతి వైపరీత్యాలని పెంచుతున్న ఈ ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని కోల్పోయి, దైవీ ప్రణాళిక ప్రకారం ఎటువంటి ఆర్థిక విధానాలు అయితే ప్రాచుర్యాన్ని పొందబోతున్నాయో అటువంటి ఆల్టర్నేటివ్గా అటువంటి ఆర్థిక విధానాలు ప్రాచుర్యం పొందుతాయి. ఆ డివైన్ ప్లాన్ ప్రకారం ప్రాచుర్యాన్ని పొందబోయే ఆర్థిక విధానాలు ఎలాంటివి అంటే, అవి కుటీర పరిశ్రమల ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఆ పారివారిక ఆర్థిక విధానాలు, ఆ ఫ్యామిలీ మెంబర్సే ఆ చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న సంస్థలు నడుపుతూ ఉంటారు. అటువంటి ఆర్థిక విధానాలని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే, గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్యాలు తగ్గిపోయి రాబోయే మహావినాశనాన్ని మానవజాతి తప్పించుకుంటుంది. చేత ఆ విధమైన మార్పు రావడానికి అటు ఋషులు, పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టార్కి లాంటి మహాత్ములు ప్రయత్నం చేస్తున్నారు సూక్ష్మ జగత్తులో. వాళ్ళ యొక్క ప్రేరణ వల్ల ఆ క్రొత్త నూతన పారివారిక ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని పొంది మన జీవితకాలంలోనే భూమి స్వర్గంగా మారాలి అని కోరుకుందాం. జై గురుదేవాన్ని.